లాస్ట్ వీడియోలో మనం ఏం చూసుకున్నామంటే దీని యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు దాని యొక్క క్వశ్చన్ చూసుకుందాం. చూడండి, ప్రాబ్లమ్స్ చూసుకుందాం. బేస్డ్ ఆన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -3 ± 5y లెట్. ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్ఫా -3 + 5y, అదే బీటా -3 - 5y అనుకుందాం. మనల్ని వాడు ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వాడు మనల్ని చూపిమన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు తెలుసు, సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది. రెండు చేసిన -3 -3 -6 +5y -5y అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చూసుకుంటే ఆల్ఫా బీటా అంటే ఇది మల్టిప్లికేషన్ చేయాలి. -3 + 5y ఇంటూ -3 - 5y. ఇది ఎలా ఉంది, a + b ఇంటూ a - b. ఫార్ములా ఏంది, a² - b². అంటే అప్పుడు -3² - 5i². -3² అంటే ఏంది, పైన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోతే 3² చేస్తే 9 అయింది. -5i² అంటే 5² చేస్తే 5 × 5 = 25. i² చేస్తే i² అయింది. i² అంటే మనకేం తెలుసు, i² అంటే -1. అంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25. 9 + 25 ఎంత, 34. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇచ్చిన తర్వాత దాని ఈక్వేషన్కి ఫార్ములా అయింది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా = 0. x² - x, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, -6 వచ్చింది, ప్లస్ ఆల్ఫా బీటా అంటే 34 వచ్చింది. x² - ఇంటూ మైనస్ ప్లస్ 6x + 34. ఈ అనేది మీకు కన్ఫామ్గా తెలియాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్, ఇవన్నీ కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత, ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. డిఫరెంట్ సైన్స్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ వస్తుంది, అలానే సేమ్ సైన్స్ అనేవి మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. ఇది తెలిస్తే మీకు క్లియర్గా ఇది అనేది అర్థమైంది. మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏమైంది ప్లస్, ఎందుకంటే సేమ్ సైన్స్ మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే టైప్లోనే నెక్స్ట్ ప్రాబ్లం. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 + 2√5 అండ్ 7 - 2√5. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకున్నాం. సేమ్ ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటాం, 14 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అనుకుంటాం, 29 వచ్చింటుంది. నెక్స్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి x² - 14x + 29 = 0 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p - q/p + q, p, -p + q/p - q. ఆల్ఫా బీటా అనుకుందాం. సేమ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అనుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఇది ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే అప్పుడు ఏమైంది, -4pq/p² - q² అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తే మైనస్ ఇంటూ ఇడేం లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, p - q, p + q, అప్పుడు ఏమైంది a + b - a - p ఫామ్లో ఉంది కాబట్టి p² - q² q², ఇది క్యాన్సిల్ అయిపోతే -1. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ వచ్చినాయి. అప్పుడు ఈక్వేషన్ ఫార్ములా ఇది, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే p² - q² x² ప్లస్ 4pqx - p² - q² = 0 అనేది మనకు ఆన్సర్.